మిత్రమా, నీ శక్తి నీలోనే ఉంది. మనలో చాలామంది ఉదయాన్నే లేస్తే అలసటగా, ఆసక్తి లేకుండా ఫీల్ అవుతుంటాం. కానీ నిజమేమిటంటే మనలో ప్రతి ఒక్కరిలో అపారమైన శక్తి ఉంది. దాన్ని వెలికి తీయగలిగితే మన జీవితమే మారిపోతుంది. నువ్వు ఒక ప్రత్యేకమైన వాడివి. ఇతరులను కాపీ చేయడం మానే. నువ్వు ఒక యూనిక్. నీకంటూ ఒక స్పెషల్ టాలెంట్ ఉండే ఉంటుంది. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో, ఇప్పుడు ఏం స్థితిలో ఉన్నావో మ్యాటర్ కాదు. నీ ప్రయాణం ఇంకా పూర్తి కాలేదు. మనందరిలోనూ కామన్గా కొంతమంది అతిథులు ఉంటారు. అవే భయం, ఆలస్యం, సందేహం. ఇవాల్టి వరకు ఇవే నిన్ను కాపాడేశాయి. కానీ ఇక ముందుకు వెళ్ళాలంటే వీటిని వదిలేయాలి. థ్యాంక్ యూ నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చినందుకు, కానీ ఇక్కడితో నన్ను వదిలేయండి, ఇక మిగతా దారి నేనే చూసుకుంటాను అని వాటిని వదిలేయాలి. సంకల్పం ఉంటే చాలు, ఏ స్కిల్నైనా నేర్చుకోవచ్చు. ఒక బర్నింగ్ డిజైర్ అనేది ఉంటే సాధించలేనిది ఏమీ లేదు. కానీ ప్రశ్న ఒకటే, నువ్వు ఏమి అవ్వాలి అనుకుంటున్నావో ఆ తపనతో నువ్వు ఎంత సస్టైన్ చేయగలవో అనేదే ముఖ్యం. అప్పుడే నువ్వు నీ గమ్యాన్ని చేరగలవు. సరదాగా ఒక మాట అనుకుందాం. ఈ క్షణంలో నువ్వు చనిపోతే నీలో ఉన్న ఏ కలలు, ఏ ఆలోచనలు, ఏ ప్రతిభలు అయినా కూడా నీతోనే మట్టిలో కలిసిపోతాయి. కానీ ప్రపంచం ఎదురు చూస్తుంది నీలోని గ్రేట్నెస్ కోసం. కాబట్టి మిత్రమా, ఇప్పుడే మొదలుపెట్టు. ఎక్కడ ఉన్నావో అక్కడే మొదలుపెట్టు. నీ దగ్గర ఉన్నదానితోనే మొదలుపెట్టు. నీ చుట్టూ ఉన్న వాళ్ళను చూసుకో. ఎవరు నీ ప్రయాణంలో భాగమై ముందుకు లాక్కెళ్తున్నారు, ఎవరు నిన్ను వెనక్కి లాగుతున్నారు. జీవితాన్ని మార్చుకోవాలంటే నీ కలల కోసం సపోర్ట్ చేసే వాళ్ళని, నీతో కలిసి కలలు కనే వాళ్ళను చుట్టూ పెట్టుకో. నీ డ్రీమ్స్ కోసం పోరాడు. ప్రతిరోజు లేవగానే నిన్ను నువ్వు అద్దం ముందు నిలబడి గట్టిగా అడుగు, వై అని. సమాజం కోసమా, కుటుంబం కోసమా, గౌరవం కోసమా, లేదా నీ కోసమా? ఆ వై అనేది బలంగా ఉంటే ఎవరు నిన్ను ఆపలేరు. ఆ వై అనేది బలంగా లేకపోతే ఒకేసారి నీ కష్టాలు నిన్ను పడగొడతాయి. ఇంకోటి భయం. అదే మనలోని పెద్ద శత్రువు. భయం వల్లే చాలా కలలు చనిపోతాయి. కానీ భయాన్ని జయించేది ఒక్కటే, నిన్ను నువ్వు నమ్ముకోవడం. ఈరోజు నీతోనే చెప్పుకో, నేను చేయగలను, నేను సాధించగలను అని. నీ జీవితం ఇప్పటి వరకు ఎలా ఉందో అది నీ నిర్ణయాల వల్ల వచ్చిన ఫలితం. ఇకపై ఏమి అవ్వాలో అది కూడా నీ చేతుల్లోనే ఉంది. నిన్ను నువ్వు ఇన్వెస్ట్ చేయి. చదువు, కొత్త స్కిల్స్ నేర్చుకో, నీ మనసును డిసిప్లైన్ చేయి. ఇది నీ ట్రైనింగ్ పీరియడ్. ఇక చివరిగా, నీ శక్తి నీలోనే ఉంది మిత్రమా. నువ్వు నమ్మితే, నువ్వు లేస్తే, నువ్వు యాక్షన్ తీసుకుంటే ఏ అడ్డంకి నిన్ను ఆపలేదు. నీ కలలు కేవలం నీ కోసమే కాదు, నీ ప్రపంచం కోసం, ఈ ప్రపంచం కోసం. కాబట్టి లేచి నిలబడు, నీ శక్తిని బయటకు తీ. గుర్తుపెట్టుకో, నీకంటే తోపెవడు లేడిక్కడ.